ఏంటి మేడం రెస్ట్ తీసుకోమంటే ఆలోచిస్తున్నారు? అయ్యో అదేంటి మీరింకా జ్యూస్ తాగలేదు, టాబ్లెట్ కూడా వేసుకోలేదు. తీసుకోండి మేడం. వద్దు, నాకేం వద్దు. మేడం మీరు ఇలా అన్నిటినీ అవాయిడ్ చేస్తే డాక్టర్ గారు మమ్మల్ని తిడతారు మేడం. అయినా టాబ్లెట్ తీసుకోకపోతే మీ ఆరోగ్యానికే ప్రాబ్లం. పర్వాలేదు. అలా అనకండి మేడం, మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. తీసుకోండి మేడం. వద్దు సిస్టర్, నాకు చాలా అనీజీగా ఉంది. ఏమైంది? గుండెల్లో ఏదో బాధ, ఒక రకమైన నొప్పిగా ఉంది. అవునా మేడం, మరి చెప్పలేదేంటి? ఉండండి డాక్టర్ గారిని తీసుకొస్తాను. ఏమైంది? ఎక్కడ పెయిన్? ఇక్కడ మేడం. హార్ట్ బీట్ కరెక్ట్గానే ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసిందే నిజమైంది. అంటే ఏంటి డాక్టర్? డెలివరీ అయిన వెంటనే బిడ్డ తల్లికి దూరమైతే ఇలాంటి పరిస్థితే వస్తుంది. పాలెక్కువై నీకు పెయిన్ వస్తోంది. ఆ పెయిన్ తగ్గాలంటే నువ్వు బిడ్డకి పాలివ్వాలి. ఇప్పుడెలా మేడం? బేబీని ఆయన తీసుకెళ్లారు కదా. తీసుకెళ్తే ఏంటి? ఫోన్ చేసి రమ్మని చెప్తే రారా? ఏమ్మా, బిడ్డకి పాలివ్వడం తల్లికెంత ముఖ్యమో తల్లిపాలు బిడ్డకి అంతే ముఖ్యం. పరిస్థితి వివరించి పాపని తీసుకురమ్మని ఆయనకు చెప్పండి. అదేంటండి, భార్య మీద కోపముండొచ్చు, కానీ పాప మీద ప్రేముంది కదా, ఆ ప్రేమతో రారా? నా మొహం చూడ్డానికి కూడా ఆయన ఇష్టపడడు డాక్టర్. ఖచ్చితంగా రారు. మీరు పర్మిషన్ ఇస్తే నేనే వెళ్ళి పాలిచ్చొస్తాను. ఏంటి, ఇలాంటి పరిస్థితుల్లోనా? అవును డాక్టర్. పాలివ్వడం నాకెంత ముఖ్యమో బిడ్డకి అంతే ముఖ్యమన్నారుగా. ప్లీజ్ డాక్టర్, నేను వెళ్ళొస్తాను. దేవుడా, ఎన్నాళ్ల నుంచో చకోర పక్షిలా చూస్తున్న రోజు రానే వచ్చింది. ఎస్ఐ నోటిఫికేషన్ పడింది. అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి నీ పాదాల దగ్గర పెట్టాను. నువ్వు నాకెప్పుడూ అన్యాయం చేయలేదనుకో. అర్చన లాంటి బంగారాన్ని భార్యని చేశావు. కానీ ఒక్కటే స్వామి, ఇల్లరిక పల్లుడు అని చెడ్డ పేరు. ఆ చెడ్డ పేరు పోవాలంటే నాకు ఎస్ఐ ఉద్యోగం ఖచ్చితంగా రావాలి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే నువ్వేనని ఎస్ఐం చేయాలి స్వామి. ఏదో పడిపోయిందే. అప్లికేషన్ ఫామ్ నీట్గా ఉండాలి. ఇప్పుడు పోస్ట్ చేయాలి. అవును, ఈ కవరు స్టాంప్స్ ఏవి? ఈ మతి మరుపుతో ఎస్ఐ ఎలా అవుతావురా పూజారి? పూజారి మొహంలో ఆనందం చూడాలంటే నేను అందంగా రెడీ అవ్వాలి.
ఏంటి పూజారి ఏదో మర్చిపోయినట్టున్నావు? అవును. ఇంత మతిమరపు అయితే ఎలాగబ్బా? ఇదిగో నా గురించి నీకెందుకు? హ్మ్. ఎక్కువ మాట్లాడమంటే ఎస్ఐ అయ్యాక ఫస్ట్ నిన్నే అరెస్ట్ చేస్తాను. అబ్బా చాలా ఉంది. హ్మ్. పూజారి ఎలా ఉన్నాను ఇప్పుడు? అవన్నీ తర్వాత ఆ, ఇక్కడ అప్లికేషన్ ఉండాలి. ఏది? అప్లికేషనా? ఆ, ఎస్ఐ నోటిఫికేషన్ పడింది కదా, ఫిలప్ చేసి ఇక్కడ పెట్టాను. ఎక్కడది? ఇప్పుడు గనక చూశాడంటే నన్ను ఆడేసుకుంటాడు. ఏంటి వెనకాల ఏముంది? ఆ, ఏం లేదే ఇక్కడ. చూపించమన్నానా? ఏం లేదు పూజారి. ఇటివ్వు, ఇటివ్వు. అయ్యో, ఆ, ఆ, ఇదంతా నీ పని అన్నమాట. నా అప్లికేషన్ని నువ్వు టిష్యూ పేపర్లో వాడేసావా? సారీ, అది నువ్వు పెట్టింది అనుకోలేదు, ఏదో పేపర్ అనుకున్నాను. ఏదో పేపర్ అనుకున్నావా? నిన్ను ఆ, పూజారి పూజారి ఏయ్ అర్చన, ఏయ్ ఆగు. పాప ఎక్కడుంది? అంటే డెలివరీ అయిన వెంటనే ఈయన తీసుకొచ్చేశారు. అసలు పుట్టింది పాపో బాబో నర్సు చెప్పేంత వరకు నాకు తెలీదు, నేను చూడలేదు. అందుకే ఒక్కసారి నా పాపను చూద్దామని వచ్చాను. ఎందుకొచ్చావు? పాపను చూద్దామని. ఎవరి పాప? నా పాప. హ? మన పాప. ఏంటి మన పాప? నీకు మనది అనే ఫీలింగ్ కూడా ఉందా? అయినా ఇన్నాళ్ళు లేంది ఇప్పుడెందుకు వచ్చిందా ప్రేమ? ఈ పసిగుడ్డు నీ కడుపులో ఉండగానే భూమిదికి రాకుండా ఉండాలని ఎన్ని కుట్రలు చేశావు? అప్పుడు లేని ప్రేమ ఇప్పుడెక్కడి నుంచి వచ్చింది? అది కాదండి, ఇంతవరకు నేను చేసింది తప్పే. ఆ తప్పులకి శిక్ష అనుభవించడానికి రెడీగా ఉన్నాను. జైలుకెళ్తే ఎలాగో పాపని చూడలేను. ఒకే ఒక్కసారి పాపని చూడనివ్వండి. కుదరదు. పుట్టిన బిడ్డని ఏ తండ్రి కన్నతల్లికి దూరం చేయాలనుకోడు. కానీ నువ్వు నాతో ఆ తప్పు చేయించావు. నీ చూపు కూడా నా బిడ్డ మీద పడ్డానికి వీల్లేదు. పో. దయచేసి అలా అనకండి. నేను జైలుకి వెళ్తే ఎవ్వరూ నన్ను చూడ్డానికి రారు. మీరు కూడా పాపని తీసుకొచ్చి నాకు చూపించరు. అందుకే ఒక్కసారి చూసి వెళ్ళిపోతానండి. మీ కాళ్ళు పట్టుకుంటానండి. అక్కర్లేదు. నా బిడ్డకి తల్లి నువ్వు కాదు, శిరీష.
ఇన్నాళ్ళు బిడ్డ కోసం నేను ఇంత ఆరాటపడుతుంటే అందరూ శత్రువు కనే బిడ్డ కోసం ఎందుకంత ఆరాటమని అందరూ అనుకున్నారు. కానీ ప్రాణం పోసుకుంటున్న ఆ పసిగుడ్డు విలువేంటో వాళ్ళకేం తెలుసు? అసలు ప్రాణం విలువ ఏం తెలుసు? ఇది నా బిడ్డ. నువ్వు నా పతనాన్ని ఆశించినా, నా పరువు నిలువున తగలబెట్టాలని నువ్వు చూసినా భరించింది ఈ బిడ్డ కోసమే. దాన్ని చూసే హక్కు మాత్రం నీకు లేదు. వెళ్ళో. ఏమండి, ఒక్కసారి నా మాట వినండి. కుదరదు అన్నానా? వెళ్ళో. ఒక్కసారి చూసి వెళ్తానండి. కుదరదు. వెళ్ళో. అది కాదండి, నా మాట వినండి. నిన్ను ఈ ఇంట్లో ఎవరైనా సరే తనకి బిడ్డను చూపించే ప్రయత్నం చేస్తే నేను క్షమించను. వదినా, అన్నయ్య శత్రువులను కూడా క్షమించేంత గొప్ప మనసున్నవాడు. కాని ఎప్పుడూ అన్నయ్యనింత పంతంగా పట్టుదలగా చూడలేదు. కరెక్టే అర్చనమ్మ. అన్న అలా ఉండటమే కరెక్ట్. కడుపులో బిడ్డనే నాశనం చేయాలని చూసింది హరిత. ఆడజాతికి అవమానమమ్మా. అలాంటి దాని మీద జాలి చూపించాల్సిన అవసరమే లేదు. సుభద్ర, ఇది పెట్టుకో. ఎందుకక్క? పర్వాలేదు. ఎందుకేంటి, ఇది నీకే బాగుంటుంది. సుభద్ర, ఇంకా ఎంతసేపు? సుభద్ర, నువ్వు చాలా గొప్పదానివి. జరిగింది చూశాక నేనెంత పొరపాటు పడ్డానో అర్థమైంది. నువ్వు నాకు పూర్తిగా తెలిసిపోయావు, అర్థమైపోయావు అనుకున్నాను. కానీ దేవుని గురించి చెప్పి బాధపడినప్పుడు నిజంగానే నువ్వు దేవుని బాధ పెడుతున్నావని నమ్మేశాను. నువ్వెప్పుడూ తప్పు చెయ్యవు అనే నమ్మకం ఉన్నా ఒక సగటు ఆడదానిలా తప్పు చేస్తావన్నదానికే మొగ్గు చూపాను. ఐఎమ్ సారీ సుభద్ర.
అయ్యో ఏంటక్క నువ్వు నాకు సారీ చెప్పాలా? నువ్వు వస్తావా లేదా నన్ను రమ్మంటావా? మా అమ్మ ప్రాణాలు ప్రమాదంలో ఉండడం వల్ల తప్పలేదు కానీ లేకపోతే ఈ లత లాంటి వాళ్ళు చాలా చిన్నవాళ్ళు. వాళ్ళని ఎంత దూరం ఎందుకు రాణిస్తాను? పోనీలే సుభద్ర, మొత్తానికి ఆ పిచ్చిదాని ఆట కట్టించావు. ఇక్కడ వెయిటింగ్. ఇక నుంచి మీ జీవితంలో అంతా సంతోషమే. నీలాంటి అర్థం చేసుకునే వ్యక్తి ఇంట్లో ఉండడం నా అదృష్టం అక్క. నా కష్టాల్ని అర్థం చేసుకున్నావు. నువ్వు తోబుట్టువు కాకపోయినా తోడికోడలవైనందుకు సంతోషంగా ఉంది సుభద్ర. ఎవరు మెసేజ్లు? ఆ, అది ఇంటి దగ్గర నుంచే. ఓ, అయ్యగారు పక్క రూంలో నుంచి మెసేజ్ రాయబారాలు పంపిస్తున్నారా? సరే వెళ్ళు మరి. ఏంటి మెడిటేషనా? కాదు, తపస్సు. దేనికో? తపస్సు చేస్తే తప్ప దేవతలు ప్రత్యక్షం కారు కదా. అందుకే ఒక దేవత కోసం చేస్తున్నాను. భక్త, నువ్వు కోరుకున్న దేవత వచ్చింది. కళ్ళు తెరవచ్చు. ఏంటి అలా చూస్తున్నావు? రా, కూర్చో. సుభద్ర, నా గుండె ఎప్పుడూ లబ్ డబ్ అని కొట్టుకోదు. సుభద్ర సుభద్ర అని కొట్టుకుంటుంది. నువ్వంటే అంతిష్టం నాకు. ఇంకెప్పుడు అబద్ధానికైనా సరే నువ్వంటే ఇష్టం లేదు, నువ్వంటే కోపమని మాత్రం చెప్పకు. ఈ గుండె తట్టుకోలేదు. నేను బ్రతుకుతున్నదే నీకోసం. నువ్వు నా పక్కన లేకపోతే నేను బ్రతకలేను. ఇంకెప్పుడు నీ ప్రేమను దాయకు. లేదు దేవ్, అమ్మ కోసం తప్పలేదు. నన్ను క్షమించు. నిన్ను క్షమించడమేంటి? నీకోసం ప్రాణమే ఇవ్వడానికి సిద్ధపడ్డాను. నా జీవితమే నీది, ఈ జన్మే నీది. రాయిలాంటి నన్ను మనిషిలా మార్చి నా బ్రతుక్కొక అర్థం కల్పించావు. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఐ లవ్ యూ సుభద్ర.
సుభద్ర మీద కోపంతో ఏమైనా ప్లాన్ చేశావనుకో, నేను తల్లివని కూడా చూడ్ను.